హాయ్ అండి. అందరికీ నమస్తే. స్టోరీ అందరికీ నచ్చుతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. స్టోరీలోకెళ్ళిపోదామండి ఇక్కడ. 'రావణ్ వర్సెస్ సీత' పార్ట్ 64. అలా సీతని ఎత్తుకుంటాడు రావణ్ అలియాస్ రామ్. ప్లీజ్ ఎవరైనా చూస్తారు వదలండంటూ గింజుకుంటుంది సీత. చూస్తే చూడనివ్వు. నాకేంటి భయం? నేను ఎవరో పరాయి అమ్మాయిని ఎత్తుకోవడం లేదు కదా! నా భార్యని ఎత్తుకున్నాను. అందులో మనం సంతోషంగా ఉంటే చూసేవాళ్ళు తప్పనిస్తే మన సంతోషాన్ని చూసి ఓర్వలేని వాళ్ళంటూ ఇక్కడ ఎవరూ లేరు సీత. నువ్వు భయపడాల్సిన అవసరం లేదంటూ తనని పైకి తీసుకుని వెళ్తాడు. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది సీత. అలా ముందుకు కదులుతుంది. ఎక్కడికి? ఇంకెక్కడికి? పడుకోవడానికి. అదేంటి సీత అలా అంటావు? ఎక్కడికైనా వెళ్దామా? అని అడుగుతాడు రావణ్. ఏంటండి ఈ టైంలోనా? వెళ్ళాలి అనే కోరిక ఉండాలి కానీ దానికి సమయంతో పని లేదనుకుంటా అని అంటాడు రావణ్. ఇంకా చాలా వర్క్ ఉంది కదా! మళ్ళీ మార్నింగ్ వెళ్ళాలి కదా ఆఫీస్‌కి. ఎప్పుడు జర్నీ అంటే ఎలా అండి అంటుంది. వర్క్ ఎప్పుడూ ఉంటుంది సీత. కానీ కొన్ని ఆశలు అప్పుడప్పుడు కలుగుతాయి. వాటిని తీర్చుకోవాలి కదా! అని అంటాడు రావణ్. ఏంటో అంత ప్రేమ మీకు. ఇన్ని రోజులు ఆ ప్రేమ ఎక్కడికి వెళ్ళింది సార్‌కి? అదే కదా భార్యమని చెప్తున్నాను. ఇన్ని రోజులు ఆ ప్రేమను దాచేశాను. ఆ ప్రేమ ఈ రోజు నీకు చూపించాలనుకుంటున్నాను అని అంటాడు రావణ్. మరి మీరు సిద్ధం అని తెలిస్తే చాలు ఎగురుకుంటూ తీసుకువెళ్ళిపోతానంటాడు రావణ్. నేను రానంటే ఏం చేస్తారు? ఏముంది శ్రీకృష్ణుడు అంతటి పరమాత్ముడే భార్య కాళ్ళు పట్టుకున్నాడు. మరి ఈ సదాశిదా మనిషిని నా సీత కాళ్ళు నేను పట్టుకోలేనా? అని అంటాడు రావణ్. అంటూ కిందకి వంగపోతాడు తను. ఏం చేస్తున్నారు మీరు? అంటూ వెనక్కి జరుగుతుంది సీత. ఎందుకంత కంగారు? అందులో తప్పేముంది సీత? అని అంటాడు రావణ్. ఏమో అండి నాకది నచ్చదు. మీరు ఎప్పుడూ కూడా ఆకాశం వైపు చూస్తే చంద్రుడిలా ఉండాలి. అలా ఉంటేనే ఇష్టం నాకు. గంభీరంగా మీరు మాట్లాడుతూ ఉంటే పక్కన వాళ్ళు భయంతో వణికిపోవాలండి. వావ్! కలలు బాగానే ఉన్నాయి మేడం. కలలు కాదండి. ఇది నిజం. ఒక మధ్య తరగతి అబ్బాయి ఈ స్థాయికి రావాలంటే ఎంత కష్టపడాలో తెలియని అమాయకురాలినైతే కాదండి నేను. రేయనక, పగలనక నిద్రను దూరం చేసుకుని మరి ఈ పొజిషన్‌కి వచ్చారని నాకు తెలుసండి. అలాంటిది మీరు అదే స్థాయిలో ఉండాలి. అది ఎవరి ముందైనా సరే. చివరికి నా ముందైనా సరే. అలా ఏం లేదు. నీ ప్రేమకు నేను దాసుడిని సీత అని అంటాడు రావణ్. మీరలా అనుకుంటే నేనేం చెప్పలేనంటూ మాట్లాడుతూ ఉన్న సీతను తీసుకుని డ్రెస్సింగ్ రూమ్‌లోకి తీసుకువెళ్తాడు రావణ్. యాక్చువల్‌గా అది డ్రెస్సింగ్ రూమ్ కానీ తనకి ఇష్టం వచ్చినప్పుడు పెయింటింగ్ చేయడానికి ఆ రూమ్‌లోనే కూర్చుంటాడు రావణ్. అలాగే సీతను మొదటిసారి చూసినప్పుడు సీత కోసం కొన్న చీర ఒక చిన్న లాకర్‌లాగా ఉంటుంది. అందులో నుంచి ఒక చీర తీసుకొని వచ్చి తన చేతికి అందిస్తాడు రావణ్. నేను ఈ గదిలోకి చాలా సార్లొచ్చానండి. మరి ఎప్పుడూ చూడలేదు అని అందరికీ కనిపిస్తూ పెడతామా ఏంటి? కొన్ని కొన్ని దాచేస్తాము కదా సీత. ఇది నిన్ను మొదటిసారి చూసినప్పుడు నీ కోసం తీసుకోవాలి అని కొన్న చీర. నా మొదటి శాలరీతో ఇంట్లో వాళ్ళకన్నా ముందు నీ కోసం కొన్న శారీ ఇది. నీకు ఇవ్వాలి అనుకున్నాను సీత. కానీ ఇవ్వలేకపోయాను. ఇది నువ్వు కట్టుకొని వస్తే బయలుదేరదామని అంటాడు రావణ్. అని రామ్ మాట్లాడిన మాటలకి కాస్త బ్లష్ అవుతుంది సీత. తన భర్త అంత ప్రేమగా చూపిస్తుంటే భార్య ఏం చేస్తుంది? భర్త మాటకు అంగీకరిస్తుంది. మీరు వెళ్తే నేను చేంజ్ చేసుకుని వస్తానని అంటుంది సీత. ఏంటి నేనుండకూడదా? అంటాడు రావణ్. ఇది మరీ అన్యాయం అండి రావణ్ గారు. అన్యాయాలు పక్కన పెట్టండి భర్త గారు. ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయడంతో తను బయటికి వెళ్తాడు రావణ్. సీత శారీ మార్చుకుని బయటకొస్తుంది. తన దగ్గర బ్లౌజ్ ఉండడంతో అది వేసుకుంటుంది. ఆ శారీకి మ్యాచ్ అయ్యేలా. అలాగే బయటకొచ్చిన సీతను చూసి మైమర్చిపోతాడు రామ్. తన చేతిలో ఉన్న మల్లెపూలు తన వాలు జడలో పెడతాడు. వెళ్దామా అని అంటాడు.
అలాగే అంటూ తను కూడా అంగీకారం తెలియపరుస్తుంది సీత. అప్పుడు తనని తీసుకుని బయటికి బయలుదేరతాడు రావణ్. ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది సీత. తెలుసుకుంటే దాన్ని సర్ప్రైజ్ అవ్వరు భార్యామణి. అది కూడా తెలుసుకోవాలి మీరు. మరీ ఎంత సర్ప్రైజ్ అంటే భరించలేదేమో అంటుంది సీత. నువ్వు భరించలేకపోయినా సరే చెప్పే ప్రసక్తే లేదంటూ అలా ఒక 2 గంటల జర్నీ తర్వాత ఒక అందమైన అద్భుత లోకానికి తీసుకువెళ్తాడు తనని. అప్పటి వరకు రావణ్ చేతిని పట్టుకుని నిద్రపోయిన సీత ఆ సముద్రపు అలల శబ్దానికి రామ్ నిద్ర లేపకముందే తనే స్వయంగా కళ్ళు తెరిచి చూస్తుంది సీత. ఎదురుగా కనిపిస్తున్న సముద్రం, ఆ కార్ లైట్స్ వెలుతురులో ఆ నీళ్లు మెరుస్తూ కనిపిస్తాయి. తన మనసు ఉబ్బి తప్పుతూ అయిపోతూ ఉంటుంది సీతకి. పెళ్ళైన తర్వాత తనతో ఎక్కడికి బయటికి వెళ్ళింది లేదు. అది కూడా తనకు నచ్చిన ప్రదేశానికి. తను తీసుకురావడం చూసి ఒక రకమైన ఆశ్చర్యం సీతకి. చెప్పలేని సంతోషం తనలో. కూడా ఒక చిన్న పిల్ల ఉందా అన్నట్టు గట్టిగా తనని హగ్ చేసుకుంటుంది. అలా కారు దిగి పరిగెడుతూ వెళ్తుంది సీత. సీత చిన్నగా అంటూ రాము కూడా తన వెనకే వెళ్తాడు. అలా వస్తున్న అలలు చిన్న పిల్లల్లా వాటిని తప్పించుకుని పరిగెడుతూ తిరుగుతూ ఆ నిండు పౌర్ణమి వెన్నెలలో ఆ సముద్రపు ఒడ్డున ఎగిసి పడుతున్న అలలు వాళ్ళల్లో లేనిపోని కోరికలను తీసుకొస్తుంది. మనసును తాగిన మౌనం, పెదవేవి వీడని మౌనం, అలలు అయి పొంగే ఉప్పెన. కళ్ళల్లో ఎన్నో ఊసులు దరికి రమ్మని పిలుస్తున్నాయి. కౌగిలిలో బంధించమని పరవళ్ళు తొక్కుతున్నాయి. రామ్ చేతులు చాపి సీతను పిలుస్తాడు. పరిగెడుతూ వెళ్ళి తనని గట్టిగా తన కౌగిల్లో బంధిస్తుంది సీత. గాలి కూడా చొరబడ్డం లేదు. ఇద్దరి మధ్యలో గుండె చప్పుడు వినిపిస్తూ, శరీరంలోని కోరికలు రేగుతూ, ఆవిరి కక్కుతున్న ఎదల సవ్వడి. బీచ్‌కి పక్కగా రిసార్ట్స్ ఉన్నాయి. అలా రాంబడిలో కూర్చుని ఆ అలలు చూస్తూ, ఆ చంద్రుని వంక మైమరుపుగా చూస్తూ ఉంటుంది సీత. ఇక్కడికి తీసుకుని వస్తే నన్ను పట్టించుకుంటావనుకుంటే, నన్ను వదిలి చంద్రుణ్ణి చుట్టుకోవాలనిపిస్తుందా నీకు? అంటాడు రావణ్. అంటూ మత్తయిన మాటలు. చంద్రునిలో కనిపిస్తుంది మీ ప్రతిబింబం రావణ్ గారు. మరి చంద్రుని చుట్టుకోవడంలో తప్పు లేదు కదా అంటుంది సీత. అలా కాకుండా నా వైపు చూస్తూ, నా కళ్ళల్లోకి చూస్తూ నన్ను చుట్టుకోవచ్చు కదా. నీకై పరితపిస్తుంది నా మనసు సీత. అది నీకెందుకు అర్థం కావడం లేదు అంటాడు రావణ్. నాకు అర్థమైంది. 8 నెలల క్రితమే అర్థమైంది. ఆ రోజు మీ స్పర్శ కోరుకుంటూ మీ రాకకై ఎదురు చూశాను కానీ మీరు రాలేదు రావణ్ గారు. ఇన్ని నెలల నా నిరీక్షణ ఈ రోజుతో పూర్తి కాబోతుందంటూ సిగ్గుపడుతూ మాట్లాడుతున్న సీత మాటలకు తన ముఖాన్ని తన 2 చేతులతో తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెట్టి తన వైపు చూడలేక బ్రష్ అవుతున్న తన కళ్ళ మీద తన పెదవులతో చిరు సంతకం చేసి ఆ నిండు పౌర్ణమి వెన్నెలలో వణుకుతున్న తన ఎర్రటి పెదవులు తనని దరికి రమ్మని పిలుస్తున్నట్టు చేస్తున్న అలికిడికి తన పెదవులు అదువుకుంటాడు రామ్. వీస్తున్న చలిగాలికి శరీరం వేడి కోరుకుంటుంది. అలా మొదలైన పెనుగులాట శృతి మించిపోతుంది. అది గమనించిన సీత ఏం చేస్తున్నారంటూ తనకి దూరం జరగబోతుంది. అలా తనను తీసుకుని ఆ రిసార్ట్స్ వైపు అడుగులు వేస్తాడు రామ్. అప్పటికి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న రూమ్‌కి తీసుకుని వచ్చి అక్కడ వ్యక్తికి రామ్ చేతిలో కీ పెడతాడు. తను వెళ్ళి రూమ్ ఓపెన్ చేస్తాడు. ఆ గది చూసిన తర్వాత నోటంట మాట రావడం లేదు సీతకి. గది మొత్తం ఒక స్వర్గపు లోకానికి వచ్చినట్టు అనిపిస్తుంది. మత్తైన సుగంధపు ద్రవ్యాల పరిమళాలు, మల్లెపూల సువాసనలు వెదజల్లుతో ఒక అద్భుత లోకానికి వచ్చిన అనుభూతి కలుగుతుంది తనకి. ఎటు చూసినా మల్లెపూలు. మంచానికే కాదు నేల మీద కూడా. ఎక్కడ సీత కాళ్ళు కందిపోతాయా అన్నట్టు మెత్తని పరుపులే డెకరేట్ చేశారు. బెడ్‌కి రైట్ సైడ్ కర్టెన్స్ ఓపెన్ చేస్తాడు రావణ్. సముద్రపు అలల ఆ సముద్రం క్లియర్‌గా వాళ్ళకే కనిపిస్తుంది.
ఎంతలా అంటే సముద్రపు ఒడ్డున ఉన్నంతలా ఇక ఆశ్చర్యపోతుంది సీత. నాతోనే ఉన్నారు కదా! మరి ఇదెలా ప్లాన్ చేశారు? అని అడుగుతుంది సీత. నా కళ్ళు నిన్ను చూస్తున్నాయి కానీ నీకు తెలియకుండానే ఏదైనా చేస్తాను. ఇక సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. ఇచ్చాను. ఇవన్నీ ఎందుకు చేశారండి? ఎప్పుడు చేశారు? ఇవన్నీ ఇప్పుడు అవసరమంటావా? అని అంటుంది సీత. కాకపోతే ఎలా తెలుసుకోవాలి? ఆఫ్టర్‌నూన్ నుంచి మీరు నాతోనే ఉన్నారు. ఇదంతా ఎలా చేశారు? మొదటి కిస్‌లోని స్వీట్‌నెస్ రుచి చూసిన తర్వాత మనసులో మొదలైన కోరిక ఇవన్నీ చేసేలా చేసింది సీత. అంటే అప్పటి వరకు కలగలేదన్నమాట అంటూ కుంగుమూతి తిప్పుకుంటుంది సీత. అయ్యో రామా! ఇప్పుడు కూడా అలకంటే ఎలా చెప్పు భార్యమని అంటూ తనని వెనక నుంచి హగ్ చేసుకుని తన జుట్టుని సరిచేస్తూ మెడ వంపుల్లో తన మీసాలతో రబ్ చేస్తూ ఉంటాడు రావణ్. గిలిగింతలు పుట్టేలా రామ్ చేస్తున్న పనులకి ఉక్కిరిబిక్కిరవుతుంది సీత. అలా అక్కడ బైట్ చేస్తాడు. అప్పటి వరకు పడిన కాస్త కోపాన్ని మర్చిపోతుంది సీత. ఏంటి ఇప్పుడు అలసిపోయిందా? అంటూ తను మాట్లాడుతున్న మత్తైన మాటలు తన చెవిలో ప్రతిధ్వనిస్తాయి. అలా తన జుంకాల వద్ద కిస్ చేస్తాడు రావణ్. తన పవిట కుంగికున్న పిన్ తన నోటితో తీస్తాడు. తన పవిట కాస్త దూరం చేసేస్తాడు. తను ఏం చేస్తున్నా సరే తనకి ఎదురు చెప్పకుండా అంగీకారాన్ని తెలియపరుస్తుంది సీత. రామ్ చేస్తున్న పనులకి తన బడిలో బందీ అవుతుంది సీత. తన కౌగిలిలో తనని గట్టిగా పట్టుకుంటుంది. ఇంత చిన్నదానికి ఇలా అయిపోతే ఎలా చెప్పు? ముందు ముందు చాలా చెయ్యాలంటూ తను మాట్లాడుతూ మెల్లిమెల్లిగా తనకి దగ్గరవడం మొదలుపెడతాడు రామ్. ఇద్దరు వ్యక్తుల తొలి కలయిక ఒక తీయని అనుభూతిని తెలియపరుస్తుంది కానీ అది బలవంతంగా తీసుకునేది కాదు. ఒకరి అంగీకారంతో ఇంకొకరు చేసే ఆట. అది కూడా ప్రేమగా మలుచుకోవాలి. ఆవేశంగా తొందరపడితే అది చేదు రాత్రిగా మిగిలిపోతుంది. అలా కానివ్వకుండా తనకి బాధ కలగనివ్వకుండా తన ప్రేమను చూపిస్తూ ఆ బాధని కూడా మురిపిస్తూ పూర్తిగా తనలో తనని కలుపుకుంటాడు రావణ్. రామ్ లవ్ సీత పూర్తిగా తనలో ఐక్యమవుతుంది సీత. అలసిన తనువులు ఒకరి నుంచి మరొకరు విడిపడి రామ్ కౌగిలిలో గువ్వ పిల్లలా ఒదిగిపోతుంది సీత. ఈ 2 ఎపిసోడ్సే కొంచెం రొమాంటిక్‌గా ఉంటుందండి. తర్వాత నుంచి నార్మల్‌గానే ఉంటుంది స్టోరీ అంతా. మీకు వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.